యేసుక్రీస్తు నామంలో వందన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం త్వరగా ముగించుకుందాం. బయట మందిరం ఎదురుగా కొంత మరి పనిచేస్తున్న కారణాన్ని బట్టి మనం 10:30 దాకా ఉన్నాం. సుమారుగా ఒక అరగంటలోపు మన వాక్యాన్ని క్లుప్తంగా ముగించుకొని ఈరోజు ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. రండి, నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండం 4వ అధ్యాయం వచ్చిన 1 నుండి చూద్దాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం వచ్చిన 1 నుండి చదువుకుందాం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు తోక పట్టుమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామం వందనాలు. ఈ కాల సమయంలో వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడమని, చేరువచ్చిన బిడ్డలు, అలాగే మైక్ ద్వారా వింటున్న బిడ్డలు, అలాగే లైవ్లో వింటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని, అల్పుడనైనా నన్ను నా తండ్రి మరుగు చేసి నీవే ప్రభా ఘనత పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో ఈరోజు ప్రత్యయాలు చేసే దేవుడు మన దేవుడు. మనం అనుకుంటా ఉండొచ్చు, మన చిన్న సంఘం, మనం కొద్దిమంది ఉన్నాం, మన వల్ల ఏమైంది, వాళ్ళు పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటారు, వాళ్ళు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు, చాలా ఖర్చు పెడతారు, లక్షలు ఖర్చు పెడతారు అని మనం అనుకుంటవచ్చు కదా. మన దేవుడు గొప్పవాడు. ఆయన చిన్న చిన్న వాటిలో ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చిన్న మందని ఏమంటున్నాడు? చిన్న మందా? దానికి నిదర్శనం మీరు నిన్న జరిగించిన స్త్రీల కొడికలో సుమారుగా మన బ్రదర్ సహవాసాల్లో 15 సంఘాల నుంచి 100 మంది సహోదరులను పిలిచి మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభు మనల్ని ఎంతగానో హెచ్చించాడు, తన పని జరిగించుకున్నాడు. కనుక ప్రియులారా, మనం గమనించినట్లయితే దేవుడు మన విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనం ప్రేమించిన దేవుడు ఇస్తున్నారు. కాబట్టి నేను మీ దగ్గర ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ఆదరణ ఇచ్చే దేవుడు, ఎంత మీ కొరకు మన కొరకు ఆయన ఆలోచించే దేవుడు, కలుగు చేసుకునే దేవుడు, ఎంత అభయమిస్తూ ఉన్నాడు. ఆలోచన చేశారా? ఆయన మన దగ్గరే ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనకు అభయమిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు అన్నాడు. ఒకవేళ భయపడుతున్నావేమో కదా, పెద్ద పెద్ద వాటిని చూసి. చెప్పండి, ఎవరున్నారు? దేవుడు మనతో ఉన్నాడు. మన దగ్గర లైటింగ్లు లేకపోవచ్చు, పెద్ద పెద్ద కట్టడాలు లేకపోవచ్చు, పెద్ద పెద్ద మందిరం లేకపోవచ్చు, ఎక్కువ మంది జనం లేకపోవచ్చు, పెద్ద లక్షల రూపాయలు ఖర్చు పెట్టే సామర్థ్యం లేకపోవచ్చు, కానీ మన పక్షాన దేవుడు ఉన్నాడు అని ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చిన్నమందా, భయపడొద్దు తీసుకురావడం కొరకు దేవుడు మోషేని పిలిచాడు. చదువుకున్న లేఖన భాగంలో నిర్గమకాండం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే దేవుడు మోషేని పిలిచాడు. మోషే జీవితాన్ని మనం చూస్తే, మోషే జీవితంలో మోషే బ్రతికిన సంవత్సరాలు 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు రాజకుమారుడిగా బతికాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలని నడిపించడానికి ముందు దేవుడు తర్ఫీదు ఇచ్చాడు. ఎక్కడ? తన మామైన ఇత్రో దగ్గర ఆయన మందను కాస్తూ మౌనంగా ఉన్నాడు. రాజభోగాలు విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. వచ్చినా వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? దాంట్లో తడిచిపోవడమే. అక్కడ సౌకర్యాలు ఉండవు, మాట్లాడేవాడు ఉండరు కదా. 40 సంవత్సరాలు యువరాజుగా ఉన్నాడు, 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తూ మామ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అంతా జీరో అయిపోయాడు. వాస్తవంగా మోషే ఐగుప్తులో ఫరో యొక్క రాజకుమార్తె కుమారుడుగా పెరిగినారు. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలో నైపుణ్యం కలిగిన వాడు, బాగా చదువుకున్నవాడు, జ్ఞానం కలిగిన వాడు, తెలివైన వాడు, అందమైన వాడు, మంచి పర్సనాలిటీ కలిగిన వాడు, డబ్బు ఉంది. ఒక్కడే ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాస్తా ఉన్నాడు. తనకున్న నైపుణ్యాన్ని, తన యొక్క మాటల నేర్పుతనాన్ని, తనకు సంబంధించిన సకల విద్యలను, అష్టాశ్వరాలను, భోగాలను అన్నిటిని విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. ఎంత చక్కని దేవుడు మన దేవుడు. మోషే యొక్క బలం బట్టి కాదు, దేవుని బలాన్ని మోషే ద్వారా జరిగించడానికి. నా మాటలు మీకు అర్థమయ్యా?
నీ నా బలాన్ని బట్టి, నీ నా డబ్బును బట్టి, నీ నా అధికారాన్ని బట్టి కాదు మన దేవుడు పిలుచుకుంది కదా. మనం జీరో అయి ఉండొచ్చు, మన దగ్గర ఏమి లేకపోవచ్చు, మనం ఎంత గొప్పలం కాకపోవచ్చు, కానీ మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. నిన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు. నిన్ను ఎన్నిక చేసుకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన చిన్న వాటితో గొప్ప కార్యాలు చేసే దేవుడు. మోషేతో ఏమన్నాడంటే, మోషే నువ్వు వెళ్ళి నా ప్రజలను ఐగుప్తు నుంచి బయటికి విడిపించాలి రా అంటే, మోషే అన్నాడు, అయ్యా నేనేం వస్తానయ్యా, నేను అన్నీ మర్చిపోయి 40 సంవత్సరాలు అయింది, నేనేం చేయగలను అని అంటున్నాడు. నాకు నోటి మాంద్యం కలిగిన వాడిని, మాట్లాడడం మానేసి 40 ఏళ్ళు అయింది, గొర్రెలతో ఉన్నాను, మాట్లాడడం రాదు నాకు, నేను వెళ్ళలేను అని సాకులు చెప్తున్నాడు మోషే. దేవుడు అన్నాడు, మానవుడికి నోరిచ్చిన వాడు ఎవరు? నేను కదా నోరిచ్చిన వాడును అని అన్నాడు. వాళ్ళు నన్ను నమ్మరు అని అన్నాడు. మోషే అన్నాడు, వాళ్ళు నన్ను నమ్మరు అని అన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడంలో తన సామర్థ్యాలను గురించి చెప్తున్నాడు దేవునితో, తన జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు దేవునితో, తన వాక్చాతుల గురించి చెప్తున్నాడు దేవునితో. అంటే అంతకుముందు ఏం కలిగి ఉన్నాడు? సకల విద్యలో ప్రవీణుడు, నైపుణ్యం కలిగిన వాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నేను అప్పుడు ఆ అందం కూడా కోల్పోయాను, ఇక్కడ ఎండలో ఉన్నాను, ఆ జ్ఞానం మర్చిపోయాను. కాబట్టి ఒకప్పుడు రాజుగా ఉంటే పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళని అధికారంతో తీసుకెళ్లేవాడినేమో. ఇప్పుడు నేను అక్కడ రాజకుమారుడుగా లేను కదా, నేనేం తీసుకెళ్తానయ్యా, నా వల్ల కాదు అంటున్నాడు, సాకులు చెప్తున్నాడు. దేవుడు అద్భుతమైన దేవుడు మన దేవుడు అండి. సాకులు చెప్తే వినేవాడు కాదు. నీ సాకులు అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే మనలో ఉన్నదాన్ని బట్టి కాదు ఆయన పిలిచింది, ఆయనలో ఉన్నదాన్ని మనతో జయించడానికి. ఈ మాట మీకు అర్థం అవ్వాలి. ఆ గొప్ప దేవుడు ఆ కొద్ది వారమైన మన చేత అద్భుత కార్యాలు చేయించడానికి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానాధిపతి, నిత్యుడగు తండ్రి నీ ద్వారా తన కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఈ భూమి మీద ఎంచుకున్నాడు. మోషేని ఎలాగైతే ఎంచుకున్నాడో నిన్ను నన్ను ఆయన ఎంచుకున్నాడు. నువ్వు ప్రేమించేవని కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన ప్రేమిస్తున్నామని యోహాను భక్తుడు మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, మనం కాదు. మొదట ప్రేమించింది ఆయన. మోషే దగ్గరకు వచ్చి అంటున్నాడు, మోషే నువ్వు నమ్మన్నావు కదా, సరే నీ చేతిలో ఏముంది అన్నాడు. మోషేతో ఏముంది అన్నాడండి? వచ్చిన 2లో యెహోవా నీ చేతిలో ఏమిటని అతను అడగగా అతడు కర్ర అని అన్నాడు. ఓకే, ఆ కర్ర ఏం చేయాలట? ఆ కర్రను ఎక్కడ వేయాలా? పడేయమని. అదేమైపోయింది? పాము అయిపోయింది. మరలా ఆ పాము యొక్క తోకను పట్టుకో, ఏమైపోయింది? మళ్ళా చూసావా? ఆ కర్రను గురించి ఏమన్నాడంటే, ఆ కర్ర మోషే అప్పుడు దాకా దేనికి వాడేవాడు? గొర్రెలు కాయడానికి కదా, గొర్రెలని అదుపు చేయడానికి, గొర్రెలను కాయడానికి మోషే ఆ కర్రను వాడేవాడు కదా. ఆ కర్ర ఎవరిది చెప్పండి? మోషేదని మనం అనుకుంటున్నాం కదా. రండి 20 వచనం చూడండి, 4వ అధ్యాయం 20 వచనంలో అమ్మ ఆగండి. ఏమన్నాడు? అది ఏం కర్ర? ఇందాక ఏమనుకున్నాం? మోషే కర్ర అని మనం కూడా అనుకున్నాం. ఇదేం కర్రట? దేవుని కర్ర. నీవు కూడా దేవుని చేతిలో సాధనం, ఇది గుర్తుంచుకోవాలి. మోషే నేను ఏ పాటి వాడిని, నేను నోటి మంద్యం కలిగిన వాడిని, నేను నో నువ్వు కాదు. దేవుడే నీ పక్షాన ఆయన కార్యాలు చేస్తాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుని కర్ర మోషే చేతిలో ఉంది కదా. కనుకనే మోషే కర్ర కింద ఏనగానే ఏమైపోయింది? పాము అయిపోయింది. దాన్ని తోక పట్టుకుంటే చిన్నదే, కర్ర చిన్నదే. మోషే ఎప్పటి నుంచో దాన్ని ఏం చేస్తున్నాడు? 40 సంవత్సరాల కర్ర మోసాడు, కానీ మోషేకి ఏం తెలియలేదు, ఇది దేవుని కర్ర అనే సంగతి తెలియలా. ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాలుగా పాటలు పాడుతున్నాం, ఎన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నాం, నువ్వు దేవుని కొరకు ఉన్నావు అనే సంగతిని గుర్తించావా? దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడని, దేవుడు నిన్ను ప్రేమించాడని, దేవుడు నీ ద్వారా తన కార్యాలు చేస్తానికి నిర్ణయించుకున్నాడని నువ్వు ఎప్పుడైనా ఎరిగావా? మోషే కూడా ఎరిగి ఉండడు. 40 సంవత్సరాలు మోషే కూడా తెలిసి ఉండదు.
మన జీవితంలో ఒకవేళ తిరిగిపోతే ఈ 2026 సంవత్సరంలో ఈ యొక్క 2వ ఆదివారం రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కలుగు చేసిన వాడు ఊరికే కలుగు చేయలా. నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను ప్రత్యేకించాడు. నీకు నువ్వే ప్రత్యేకం. నువ్వు అనుకుంటావు నేనేం చేయగలను, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నేను పాడలేను, నేనేం చేయలేను, నేను పేద్దాన్ని నేనేమీ లేను అని నువ్వు అనుకుంటున్నావా? నీదేది దేవునికి అవసరం లేదు. దేవునిదేదో నీకు ఇచ్చి కార్యాలు చేస్తాడు. నేనేం పాడతాను అనుకుంటున్నావు, నువ్వే పాడగలవు. నేనేం చేయగలను అనుకుంటున్నావు, నువ్వే చేయగలవు. నేనేం ఇవ్వగలను అనుకుంటావు, నువ్వే ఇవ్వగలవు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీకు ఇచ్చిన ఆ వరాన్ని దాచిపెడుతున్నావేమో, పాతి పెడుతున్నావేమో. యువతకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి కావాలి. నిన్ను దేవుడు ప్రేమించాడు. అర్థమైందా? ఒక వ్యక్తికి 5 నాణ్యాలు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 2 నాణ్యాలు ఇచ్చాడు. ఒక ధనవంతుడు ఒక వ్యక్తికి 1 నాణ్యం ఇచ్చాడు. 5 ఇచ్చిన అతను ఏమేం చేశాడు? వ్యాపారం చేసి 5ని 10 చేశాడు. 2 ఇచ్చిన అతను 4 చేశాడు. 1 ఇచ్చిన అతను పాతి పెట్టాడు. పాతి పెట్టింది కాక ఏమన్నాడు? నువ్వు విత్తన చోట కోసేవాడివి అంటున్నాడు కదా. ఇచ్చిన వాడి మీద ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు, నిందలేస్తున్నాడు. అమ్మా, ఎలా ఉన్నాం మనం? దేవుడు నీకు ఇచ్చిన తలంతు, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన ఆయుష్, నువ్వు దేని కొరకు ఖర్చు పెడుతున్నావు? నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఖర్చు పెట్టడం మంచిదే కాదంటలా. నీకు ఇచ్చిన దేవుని కొరకు నీ సమయాన్ని ఎంత వెచ్చిస్తున్నావు? నీకు ఇచ్చిన దేవుని కొరకు నువ్వు ఎలా పనిచేస్తున్నావు? ఒకవేళ నేనేం పనికి వస్తానని అనుకుంటున్నావేమో. లేదు లేదు, నువ్వే కావాలి దేవునికి. నిన్నే కోరుకుంటున్నాడు దేవుడు, నిన్నే ఎన్నిక చేసుకుంటున్నాడు. ఒక మంచి నిర్ణయం తీసుకో. ఎంతకాలం ఇంకా నువ్వు వాయిదా వేస్తావు? ఒక మంచి ఆలోచనలోకి రా. మోషే అన్నాడు, నేను మోటి మాంద్యం కలిగిన వాడును కదా, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు అని అన్నాడు. చూసారా, దేవుడు కొద్దివాడు తన దగ్గర ఉన్న వస్తువును కూడా గుర్తుపెట్టలేని స్థితిలో మోషే ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషేను లేవనెత్తి మోషే ద్వారా కదా తన అన్నని తోడుగా ఇచ్చి, నీ అన్నకు మంచి బాగా మాట్లాడగలిగేవాడు, నీ అన్న తోడుగా ఇస్తాను, ఇద్దరు కలిసి వెళ్ళి నా పని చేయండి 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 అని కదా. సమయం లేదు కాబట్టి నేను ముందుగా త్వరగా వెళ్తున్నాను. నిర్గమకాండం 4వ అధ్యాయం 18వ వచనం నుంచి చూస్తే ఆ కింద వచనాల్లో 18వ వచనమ్మ, 4:18. ఆ తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇతర అతడు తిరిగి వెళ్ళి సెలవైన నేనును ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా అంతటి యెహోవా నీ ప్రాణం వెతుకుచున్న వారందరూ చారండి. మోషేని గురించి ఏం చేస్తున్నారు? మోషేని చంపాలని చూసుకున్న వాళ్ళు ఏమైపోయారట? ఐగుప్తులో మోషే పారిపోయి వచ్చినప్పుడు మోషేని చంపాలని చూసిన వారు ఏమైపోయారు? నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నేను ప్రభు దగ్గరికి వస్తే కదా లోకంలో నేను ఎలా బ్రతకగలను, నేను ప్రభు పనుల్లో నిమగ్నమై ఉంటే నా కుటుంబం ఏమైంది, నేను దేవుని బిడ్డగా జీవిస్తుంటే లోకం ఎంతకాలం నన్ను ఇలా చూసిన వాళ్ళు ఎగతాళి చేయరా అని చూస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మోషేని పిలిచిన దేవుడు ఏం చేస్తున్నాడు? మోషేని ఐగుప్తుకు పంపిస్తున్న దేవుడు ఏమన్నాడు? మోషే నిన్ను చంపాలని చూసుకున్న వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు? ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడా ఇదే కనిపించింది. యేసు ప్రభుని చంపాలనుకున్న ఫరో ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ వధించాడు యేసుక్రీస్తుని చంపాలని. అయితే ఇప్పుడు ప్రభు అన్నాడు, ఆ శిశువును చంపాలనుకున్న అతను ఏమైపోయాడు? చనిపోయాడు. మీరు మరలా చక్కగా యెరూషలేముకి వెళ్ళొచ్చు కదా. అంటే దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వంకలు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు సంబంధించిన ప్రతిదీ దేవుడు సిద్ధం చేశాడు. అమ్మా, వంకలు చెప్పొద్దు, దేవుని దగ్గర సాకులు చెప్పొద్దు. మోషే ఎన్నో సాకులు చెప్పాడు, మనం కూడా ఎన్ని సాకులు చెప్తున్నాము. దేవుని పనిలో సాకులు వెతుక్కోకూడదు. దానివల్ల మనం దేవుని చేత ఆశీర్వదించబడం.
దేవుని పనులు ఆలక్ష్యం చేయకూడదు, అది పనికిరాదు కదా. నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, నమ్మకమైన దేవుడు, నీ కొరకు సమస్తాన్ని సిద్ధం చేసి పిలిచాడు. అవునంటారా కాదంటారా? సిద్ధం చేశాడు లేదా? ఖచ్చితంగా సిద్ధం చేశాడు. ఈ భూమి మీదకి మానవుడు రావాలంటే మానవుడికి ఏం కావాలా? కొంచెం యాక్టివ్గా ఉండాలి. నేను త్వరగా ముగిస్తానికి చెప్తా ఉన్నాను, సమయం లేదు కాబట్టి. భూమి మీదకి మానవుడు రావాలంటే, మానవుడు బ్రతకాలంటే ఏం అవసరం అండి అమ్మా? ఆక్సిజన్, వెరీ గుడ్. ఇంకా అసలు వదిలిపెట్టారే ఆహారం కదా, అవసరం లేదా? నీరు కదా, మనిషి బ్రతకడానికి తిండి, గాలి, నీరు అవసరం. దేవుడు నీ కొరకు ఈ లోకంలో ఆదామును కలుగు చేయక మునిపే ఏం చేశాడు? వీటన్నిటినీ సిద్ధం చేశాడా లేదా? వీటన్నిటినీ సిద్ధం చేసిన తర్వాత ఆదామును సృష్టించాడా? ఆదామును కలుగు చేసిన తర్వాత, ఆదామును సృష్టించిన తర్వాత సృష్టిని చేశాడా? ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఆదాము బ్రతకడానికి, ఆదాము జీవించడానికి దేవుడు అన్నిటిని ముందుగానే సిద్ధం చేశాడు. ఇప్పుడు మోషే ఐగుప్తుకు వెళ్ళడానికి, మోషేని చంపేవాళ్ళు చనిపోయారన్న సంగతి తెలిసే దేవుడు ఏం చేశాడు? మోషేని చంపడానికి పంపట్లా. అమ్మ వినాలి, మోషేని చంపడానికి పంపట్లా. యేసుక్రీస్తు ప్రభువుని శిశువుని చంపాలని చూసిన వారు ఏమైపోయారు? ఆ ఫరో చనిపోయిన తర్వాత వెళ్ళమన్నాడు కదా. దేవుడిని పిలిచాడంటే ఊరికే పిలవలా. నీకు సమస్తము ఆయన సమకూర్చి జరిగించడానికి సమర్థుడు ఆయన. అయితే నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. ఆయన విశ్వసించే దేవుడు. ఆయన సమస్త మాట ఇచ్చాడంటే మర్చిపోయేవాడు కాదు. మనం మర్చిపోతాం, కానీ దేవుడు ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. అయితే నువ్వేం చేయాలా? ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడాలా. కానీ ఇక్కడ అన్నాడు, సరే వెళ్తానయ్యా, ఇంతకీ వాళ్ళు అడిగితే నీ పేరేం చెప్పాలన్నాడు. వచనం 3వ అధ్యాయం 13వ వచనంలో 14వ వచనం అన్నాడు, నీ పేరేంది అని అన్నాడు. మోషే అడుగుతున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళమంటున్నావు, బాగానే ఉంది, మరి నీ పేరేంది అని అడిగితే వాళ్ళు నేనేం చెప్పాలా అన్నప్పుడు వచ్చిన 14లో, నేను ఉన్నవాడును అనువాడు. నేనున్నాను, ఆది నుండి ఉన్నాను, సృష్టికి ముందు నుంచి ఉన్నవాడిని, సమస్తాన్ని కలుగు చేసిన వాడిని, ఎప్పుడూ ఉన్నవాడనే. ఆయన ఉన్నవాడు అంతే. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ఆది అంతము లేనివాడు, సమస్తాన్ని కలుగు చేసినవాడు, నిన్ను ప్రేమించినవాడు. ఆలోచన చేశారా? ఆయన ఉన్నవాడు, ఆయన సమస్తం చేయగలిగిన వాడు. నిన్ను పిలిచినవాడేమి ఆషమాషైన దేవుడు కాదు కదా. నిన్ను పిలిచిన దేవుడు కేవలం నీకు అన్నం పెట్టే దేవుడు, అన్నం దేవుడు కాదు ఆయన. గాలి దేవుడు కాదు ఆయన, గాలి ఇవ్వడానికి కదా. మూడోది, నీరు దేవుడు కాదు. మనమే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవుని వెతుక్కుంటాం కదా. అన్నం నేర్చుకోగలం, ఏం చేస్తున్నాం? అన్నం కాళ్ళకు అద్దుకుంటాం లేదా? అన్నం దేవుడు కాదు. అన్నాన్ని దేవుడు మనకిచ్చాడు, దాన్ని జాగ్రత్తగా తినడం మన బాధ్యత. అన్నం దేవుడు కాదు. అన్నం ఇచ్చిన దేవుడిని నువ్వు కళ్ళకు అద్దుకో కదా. డబ్బులు కూడా కింద పడంగా లేదా కాళ్ళలోకి ఏం చేస్తాం? కగో తీసి కళ్ళకు అద్దుకుంటాం. డబ్బు కాదు దేవుడు. డబ్బులిచ్చిన దేవుణ్ణి నువ్వు కళ్ళకద్దుకో. అర్థమైంది ఆ మాటలు మీకు? ఇచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టి ఇచ్చిన వస్తువుల్ని మనం ప్రేమిస్తున్నాం. నీకు ఇచ్చిన జీవితాన్ని కదా, నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నువ్వు దేవుని చేయాలా? దేవుణ్ణి స్తుతించాలి. ఈ స్థితికి నువ్వు రావాలి, మరొక మెట్లోకి వెళ్ళాలి. మనం మొదటి మెట్లోకి చంటి పిల్లలాగా ఉండకూడదు. అన్నాన్ని కళ్ళకద్దుకోవటం, డబ్బుల్ని కళ్ళకద్దుకోవడం కదా. చిన్నపిల్లలు, పసిపిల్లలు చేష్టలు అవి, చిన్నపిల్లలు తెలియక చేసే చేష్టలు అవి. అవి ఇచ్చిన దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. అర్థమైందా? సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకో. నిన్ను కలుగజేసిన వాడిని జ్ఞాపకం చేసుకో. నీకోసం ప్రాణం పెట్టిన వాడిని జ్ఞాపకం చేసుకో. నిన్ను పిలిచిన వాడిని జ్ఞాపకం చేసుకో. ఆయన సమస్తాన్ని చేస్తాడనే సంగతి నువ్వు నమ్మాలి అనే సంగతి గుర్తుంచుకో. మోషేని పిలిచిన దేవుడు విడిచిపెట్టలేదు కదా. ఆయన మాట ఇచ్చాడు కదా. నా మాట వాళ్ళు వినరు అంటే ఆయన తన కార్యాలు చేశాడు కదా. ఇంకొక ఆయన కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల్లో 3వ అధ్యాయం 30వ వచనం. న్యాయాధిపతులు
3:30 అతని తరువాత అనాథ కుమారుడైన శంకరు ఆ, న్యాయాధిపతిగా ఉండెను. ఉమ్, అతడు ఫిలిష్తీయులలో ఉమ్, 600 మందిని మునుకోలు కర్రతో హతము చేసెను. ఉమ్. అతడు ఇశ్రాయేలీయులను రక్షించెను. చాలు ఎవరండి ఇతను? శంకరు షంగరు. ఎవరినా? న్యాయాధిపతి. అమ్మా వినండి, ఆ దినాల్లో న్యాయాధిపతులను దేవుడే ఏర్పాటు చేశాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రజల్ని ఏలడానికి దేవుడు ఏం చేశాడు? న్యాయాధిపతులను ఏర్పాటు చేశారు. ఈ న్యాయాధిపతులు న్యాయం తీర్చే పని, అలాగే ప్రజలకు అవసరాలు తీర్చే పని, ప్రజలను కాపాడే పని వీళ్ళకి దేవుడు అప్పగించాడు. వాళ్ళలో ఒకడైన ఈ న్యాయాధిపతి షంగరు. ఈ షంగరు అనే ఒక వ్యక్తి ఏం చేశాడట? మునుకోలు కర్రతో ఇశ్రాయేల్ ఫిలిస్తీయులను 600 మందిని ఒక మునుకోలు కర్ర చేత హతము చేసి ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేశాడు? రక్షించాడు. ఒక చిన్న కర్రే వినాలి. ఇందాక మోసే కర్ర ఏమైంది? పామైంది, మళ్ళా కర్ర అయింది. అదే కర్రను మోసే ఏం చేశాడు? దేవుడు ఆ సముద్రంకి వెళ్ళి కొట్టాడు. మాట్లాడమంటే కొట్టాడు. కొట్టమన్నప్పుడు కొట్టాలా, మాట్లాడమని దేవుడు ఏది చెబితే అదే చేయాలి. మన సొంత ఆలోచనలు, మన సొంత జ్ఞానం దేవుని ముందు పనికిరావు. ఈ లోక జ్ఞానం దేవుని ముందు వెర్రితనం. లోక సంబంధమైంది దేవునికి అవసరం లేదు. మనం ఖాళీ చేసుకోవాలి. మనం ఖాళీ చేస్తే ఏమైపోయింది? దేవుని చేత నింపబడతావు. అమ్మా మందంటూ నా శక్తి, నా బలం, నా డబ్బు, నా ఐశ్వర్యం, నో. నీదేది ఆయనకు అవసరంలా. ఆయనకు కావాల్సింది నువ్వే. నువ్వుగా ఒట్టిగానే నువ్వు దేవుని దగ్గరకు రా. ఆయన నింపుతాడు, ఆయన నిన్ను వాడుకుంటాడు. నిన్ను గురించి ముందు నువ్వు ధైర్యపడి నిన్ను గురించి నువ్వు తెలుసుకో. నీ బలాన్ని తెలుసుకో. నీ బలం దేవుడే అనే సంగతి తెలుసుకో. దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. దేవుడు చిన్న దాంట్లో గొప్ప కార్యాలు చేస్తాడనే సంగతి గుర్తుంచుకో. ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేత విడిపించడానికి షంగరు ఏం చేశాడు? ఒక మునుకోలు కర్రతో 600 మంది ఫిలిష్తీయుల్ని హతము చేసి ఏం చేశాడు? రక్షించాడు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దావీదు కూడా ఏం చేశాడు? బాలుడైన దావీదు 6 మూరల జానుడు కలిగిన గొలియాతును ఏం చేశాడు? ఒక ఒడిశాల చిన్న రాతితో కొట్టి మీరెవరంటే రండి అని అంటున్నాడు కదా. వాడి పర్సనాలిటీ చూశారు, వాడు ఎత్తు చూశాడు, వాడు బలాన్ని చూశాడు, వాడి దగ్గర కత్తి చూశారు, వాడు డాలు చూశాడు, వాడి కవచాలు చూశారు. నో నువ్వు చూడాల్సింది నీ ఎదుట ఉన్న పరిస్థితుల్ని, సమాజాన్ని, లేకపోతే నీ చేతిలో ఉన్న డబ్బును, నీ చేతిలో ఉన్న బలాన్ని, నీ ఆరోగ్యాన్ని కాదు. దావీదు దగ్గరికి దావీదుని పిలిచి సౌలు నేను వెళ్తాను, యుద్ధం చేస్తానంటే ఏం చేశాడు? ఆ సౌలు సంబంధించిన కవచాలు, ఆ కత్తి, ఆ డాలన్నీ ఇస్తే అవన్నీ ఏమైపోయినాయి పిల్లోడికి? సౌలు ఇంత ఎత్తుంటాడమ్మా, 6 అడుగుల పైన ఉంటాడు. దావీదు చిన్న పిల్లవాడు, అంటే కుర్రవాడు. ఇవన్నీ పెట్టలేకే ఏం అర్థం కాల. అయ్యా ఇవన్నీ నాకు వాడుక లేవు, ఇవి కాదు మనకి. అవన్నీ మనకు వాడుక అవసరం లేదు. లోక సంబంధించిన అవయవాలు, లోక సంబంధించిన కార్యక్రమాలకి ఏం వద్దు. దేవుడు నిన్ను ఒట్టిగానే పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. ఇప్పుడు దావీదు వెళ్తా ఏం చేశాడు? తన దగ్గర ఏదైతే ఉందో ఏముంటుంది? తన దగ్గర ఏముంటాయమ్మా? దావీదు గొర్రెలు కాసేవాడు. దావీదు దగ్గర ఏముంటుంది? ఒక చిన్న కర్ర ఉంటుంది కదా, వంకి కర్ర ఉంటుంది. ఎందుకు? ఆ గొర్రెలకు ఆ చేసిన చెట్లు, ఆ చెట్లు అట్లా వేసి లాగి దాన్ని నోటికి అందించడానికి ఒక వంకి కర్ర ఉంటుంది. అలాగ ఒక నీళ్ళ బుడ్డు ఉంటుంది కదా. ఆ యొక్క గొర్రెల దగ్గరికి కనుక ఆ కుక్కలో ఏదైనా మృగాలు వస్తే ఏమైనా ముందుగానే ఏం చేస్తాడు? ఒడిశాలతో రాళ్ళేసి వాటిని తరుముతూ ఉంటారు. దావీదు ఆయుధాలు ఇవి. తన దగ్గర ఉన్నదే తీసుకెళ్ళాడు కదా. తన దగ్గర కాని దాన్ని సౌలిస్తే నాకు ఇది వాడుక కాదు అని తన దగ్గర ఉన్న ఒడిశాలలో రాళ్ళు ఏరుకొని వెళ్ళాడు. దేవుడు ఆ ఒడిశాలతో, ఆ చిన్న రాయితోనే 6 మూరల జానులు కలిగిన ఆ ఫిలిష్తీయుడైన గొలియాతును, గాతువాడైన గొలియాతును హతమార్చాడు. ఆలోచన చేశారా? చిన్నవాటితో గొప్ప కార్యాలు చేసే దేవుడు, చిన్నవాటితో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరొక వ్యక్తి మనం చూస్తే, సమయం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు జస్ట్ నోట్ చేసుకోండి. మీకు ఆ యొక్క అధ్యాయాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. న్యాయాధిపతుల్లోనే 15వ అధ్యాయం 16వ వచనంలో సంసోను మనకు తెలుసు. సంసోన్ అంటే అమ్మా,
సంసోన్ అంటే ఎవడరా? భలే భలే వీరుడు, వీరుడు, బలం కలిగిన వాడు, ధైర్యశాలి. అప్పుడు సంసోను చాలండి, చదవడానికి సమయం లేదు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సంసోను గాడిద దవడ ఎముకతో ఏం చేశాడు? 1000 మంది ఫిలిస్తీన్లను హతమార్చాడు. దేంతో అమ్మా? చెప్పాలి, దేంతో? కత్తులతో కాదు, బరిసెలతో కాదు, ఈటెలతో కాదు, బాంబులతో కాదు, గన్నులతో కాదు, పచ్చి గాడిద ఎముక, ఒక్క దవడ ఎముకతో ఏం చేశాడు? 1000 మంది ఫిలిస్తీన్లని హతమార్చాడు. ఇప్పుడు చంపింది ఎవరంటారు? ఏమ్మా చెప్పండి, చంపింది ఎవరంటారు? ఇప్పుడు దావీదులో ఏమనుందా? పచ్చ దావీదు గాడిద దవడ ఎముకలు ఏమైనా ఉందా? దవడ ఎముకలో అంత గట్టిదైతే ఈరోజు కత్తులు ఎందుకు వాడుతున్నారు? అందరూ గాడిద దవడ ఎముకలు పట్టుకొని తిరగొచ్చు కదా. పోలీసులు కూడా అదే, సైనికులకు అదే ఇవ్వచ్చు కదా. గాడిద దవడ ఎముకలు ఏమీ లేదు, సంసోన్లో ఏమి లేదు. కానీ కదా, సంసోనిని పిలిచిన దేవుడు తన పని చేశాడు కదా. సంసోను పక్షాన్ని ఏం చేశాడు? దేవుని ఆత్మ సంసోను మీదకి బలంగా రాగా సంసోను ఏం చేశాడు? సింహాన్ని 2గా చీల్చాడు. దేవుని ఆత్మ సంసోను మీదకి రాగా సంసోను పచ్చే గాడిద ఎముకతో 1000 మందిని పిలిచి హతమార్చాడు. ఇదే సంసోనులో దేవుని ఆత్మ లేకపోతే ఏమైపోయాడు? ఏమ్మా, సంసోను ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో పని చేశాడు. ముందు తాగకూడదు సంసోను, నువ్వు ద్రాక్ష రసం మద్యపానం తాగకూడదు అని అన్నాడు, తాగేశాడు. నువ్వు పాపం చేయకూడదు అని అన్నాడు, నువ్వు ప్రత్యేకం అన్నాడు. ఆమె ఢిల్లీలో యొక్క మాయలో పడి మోసపోయాడు. ఇప్పుడు ఏమైపోయిందామా? ఆయన శుభ్రంగా గుండు చేసేసింది, తొడ మీద ముడుకోబెట్టి శుభ్రంగా గుండు చేసేసింది. ఇప్పుడు సంసోను నుంచి ఒళ్ళో ముడుకోబెట్టి శుభ్రంగా గుండు చేసింది. సంసోను అనుకుంటాడు, నేను పాపం చేసినా కానీ ఏం పర్వాలేదు అనుకుంటున్నాడు. పాపం చేశాడు, మందు తాగాడు, మరి దేవుడు ఆత్మ ఎలా వచ్చిద్ది? వచ్చిద్దా? ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పావుడైన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ప్రత్యేకమైన దేవుడు. ఇప్పుడు లెగిసి ఒక్కసారిగా లెగిశాడు. లెగిస్తే ఏముంది? భలే భలే వీరుడు, బలమైన వీరుడు. ఈ బలం అంతా ఏమైపోయింది? బలం అంతే ఉంది, కానీ బలాన్ని ఇచ్చిన దేవుడు లేకపోతే బలం ప్రయోజనం లేనే. ఇంత ఎత్తున ఉన్నాడు, ఎంతలా ఉన్నాడు, పెద్ద పెద్ద కండలు ఉన్నాయి. ఈ కండలతో కాదు సింహాన్ని చీల్చింది దేవుని శక్తితో. ఈ సంగతి గుర్తుంచుకోవాలి మనం. ఇప్పుడు లెగిశాడు, పాపం చేశాడు. దేవుని ఆత్మ సంసోను విడిచిపెట్టినప్పుడు సంసోను లెగితే ఏం చేయలేకపోయాడు. వాళ్ళు వచ్చారు, పట్టకపోయారు కదా. సంసోను కళ్ళు, ఏ కళ్ళతో దెలీలాను చూసి పాపం చేశాడు ఆ కళ్ళే చెప్పండి. పాపం ఉండకూడదు, మనలో లోపాలు ఉంటాయి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెడదాం. ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన చిన్నవాడితో అద్భుత కార్యాలు చేస్తాడు. నువ్వు చిన్నదానం అనుకుంటున్నావా? నా మాట ఎవరైనా అనుకుంటున్నావా? నేనేం చేయగలను అనుకుంటున్నావా? నో, నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు. మనం అనుకుంటాం, మన ఊరు చూడలేదులే అనుకుంటాం. నేను ఎవరు తెలియకుండా తప్పు చేస్తున్నాను అనుకుంటాం, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటాం. నో, భూమి అంతటా ఆయన కళ్ళు చూస్తున్నాయి. ఎక్కడ ఆయనకు దాచుకోగల? సముద్రం మీద వెళ్తే అక్కడ ఉంటాడు కదా. అగాధ జలంలో నుంచి, ఎక్కడ సముద్రపు అడుగు నాచులో నుంచి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యోనా ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ చేసే ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా? అంటే దేవుడు అక్కడ ఉన్నాడా లేదా? ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడు కదా. ఆ దేవునికి అసాధ్యమైనది ఏది లేనే లేదు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని మాటకు లోబడాలా. ఆయన చిన్నదానితో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడనే విశ్వాసం నీలో ఉండాలా లేదా? ఏమా, యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, యోహాను సువార్త 6:9లో కొండ మీద ప్రసంగంలో 3 దినాలు ప్రభు వాక్యం చెప్పాడు. ప్రజలు ఇంటికి వెళ్ళిపోవాలి, వాళ్ళకి భోజనం పెట్టండి అన్నాడు శిష్యులతో. అయ్యా, ఇంతమందికి ఎడబెడతాం, ఇన్ని వేల మందికి ఎడబెడతాం, మన దగ్గర ఎక్కడ ఉన్నాయి? డబ్బులు లేవు, ఒకవేళ ఉన్నాయి కొనటానికి, అంత భోజనం ఇప్పుడు ఎక్కడ రెడీగా ఉండిద్ది అని అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? మీ దగ్గర ఏముంది చెప్పండి. ఏమన్నాడు? ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు. అమ్మ అయినండి, అక్కడ ఎంతమంది ఉన్నారంటే 5,000 మంది పురుషులు అని రాశారు. పురుషుల గురించి రాశారంటే వాళ్ళ భార్యలు
వాళ్ళ పిల్లలు వేసుకున్నా సుమారుగా ఒక వ్యక్తికి 3 2 పిల్లలు వేసుకున్నా కానీ 20,000 మంది పైనే ఉన్నారా లేరా? సుమారుగా 20,000 మంది పైన మందికి ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఈ కథ మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా ఎన్ని గంపలు మిగిలినాయి? కనుక నీవు అనుకుంటావు, అయ్యో నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను మానుకోలేకపోతున్నాను, నేను ఈ దేవునికి పని చేయలేకపోతున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను. నో 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 నువ్వు చేయాల్సింది ఒకటే, ఒక నిర్ణయం తీసుకో. ఈ సమయంలో నేను ముగిస్తూ ఉన్నాను. ఒక మంచి నిర్ణయంతో ఇక్కడి నుంచి వెళ్ళు. ఒక మంచి నిర్ణయంతో వెళ్ళు. నీవు దేవుని చేతులకి నన్ను నేను ఒట్టిగా అప్పగించుకో. నీ డబ్బు పక్కన పెట్టే అవసరం లేదు, నీ బలం అవసరం లేదు, నీ అందం అవసరం లేదు, నీ శక్తి అవసరం లేదు, నీ పర్సనాలిటీ అవసరం లేదు. దేవునికి కావాల్సింది ఏం తెలుసా? ఖాళీ చేసుకోవాలి. మనల్ని మనం ఏం చేయాలా? ఏం చేయాలా? ఖాళీ చేయాలి. కానా బిందులో ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభు మొట్టమొదటి సూచక్రియ ఇదే. ద్రాక్షరసం అయిపోయింది. మరి వచ్చి, అయ్యా వాళ్ళు మన బంధువులు అవుతారు, ద్రాక్షరసం అయిపోయింది అని అంటే, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా ఎందుకని? బహుశా అనుకుంటున్నాను ఆ దాంట్లో ఇంకా అడుగు పొడుగున ద్రాక్షరసం ఉంది కావాలా, మొత్తం అయిపోవాలి, అది ఖాళీ అయిపోవాలి. అర్థమైందా? మనలో ఉన్న అహం, మనలో ఉన్న కోపం, మనలో ఉన్న ఉద్రేకత, మనలో ఉన్న ఆ యొక్క నేను అనే ఆ బలం, ఆ అహం మనలోంచి ఏం చేయాలా? తీసివేయాలా, ఖాళీ అయిపోవాలి. అప్పుడు దేవుడు తన పనిని చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు తన ఆత్మను నీతో నింపి తన కార్యం చేస్తాడు. ఇప్పుడు ఆ కాని బాణలన్నీ అయిపోయినాయి, ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ ఖాళీ బాణలు ఏం చేయమన్నాడు? అంచులు పడుకుని నీళ్లు నింపని అన్నాడు. నీరు అనండి, మీరు బైబిల్ ఎక్కడైనా వస్తే నీరు అంటే వాక్యానికి సాదృశ్యం. మన జీవితాల్లో మనకేం లేదు, మన హృదయాల్లో వాక్యం కొరువైందేమో. ఇదిగో వాక్యం అనే నీరు మన హృదయాల్లో నింపబడినప్పుడు ఇప్పుడు ఆ నీరు ఏమైపోయింది? వాళ్ళు వచ్చి ఆ యొక్క నీరు తీసుకెళ్ళి పోస్తుంటే వాళ్ళకి ఎట్లా ఉంది? ఆ యజమాని వచ్చి అన్నాడు, అయ్యా ఇంత మంచి ద్రాక్షరసం దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఉన్నదే పొల్లగా ఉందే, బాగలేదే, అది ఇచ్చేయింది. ఇంత మంచి దగ్గర పెట్టుకుని ఎవరైనా ఫస్ట్ మంచిది ఇచ్చి అందరు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు తీస్తారు కదా, నువ్వేంది ఫస్ట్ మామూలు తెచ్చి ఇంత మంచి రుచిగల ద్రాక్షరసం దాచిపెట్టుకున్నావు అని అంటే, అంతకుముందు ఉన్నది అతనది, ఇప్పుడు ఇచ్చింది అది. దేవుడిస్తే ఏమండి ఈ లోకంలో దానికి పేరు పెట్టగలను ఎవరున్నారా? ఎవరు పేరు పెట్టలేరు కదా. సారెపత్తు గ్రామానికి వెళ్తే సారెపత్తు విధవరాలు ఆమె ఏం చేస్తుంది? కట్లు ఎరుకుంటుంది. వెళ్ళి అడిగాడు, అమ్మా మొదట అప్పం నాకు చేసి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆమె ఒక తొట్టిలో పిండి ఇక తీసే కొద్ది పిండి వస్తానే ఉంది. ఆ బుడ్డిలో నువ్వునే అయిపోవాలా. సమృద్ధి. అర్థమైందా? మన హృదయాలు దేవునికి ఇద్దాం, మన జీవితాలు దేవునికి ఇద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏమిచ్చాడు తెలుసా? తన దేహాన్ని మన కొరకు అప్పగించాడు, సమస్తాన్ని అప్పగించాడు. శరీరం అంతా గాయాలు చేయబడ్డాయి. మన చేతులతో కాళ్ళతో చేసిన పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభు చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు. మన తలంపులతో చేసిన పాపాలకు ఆయన తలపైన